మెదక్ పట్టణాభివృద్ధికి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మెదక్ జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎన్నడూ లేనని నిధులు ప్రస్తుతం ఎమ్మెల్యే రోహిత్ రాయ్ గారి చొరవతోటి దాదాపు 50 కోట్ల రూపాయల నిధులను ఈ నెలలో సాధించడం జరిగింది. మరి గత 10 సంవత్సరాల బయ్యారస్ హయాంలో మరి కేవలం సిద్దిపేట ఇతర ప్రాంతాలకే అభివృద్ధి ఫలాలు దక్కిన తప్పితే మెదక్ ఈ వెనుకబడ్డ ప్రాంతానికి మరి నిధులు కానీ ఏడుపేల అభివృద్ధి కానీ చర్చ అభివృద్ధి కానీ పట్టణాభివృద్ధి కానీ ఎన్నడూ కూడా నిధుల ఊసు జాడలేకుండే. మరి నిజంగా ఈరోజు తీసుకున్నట్టయితే మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ప్రజా ప్రభుత్వంలో మరి గౌరవ మెదక్ శాసనసభ్యులు రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు కనీవిని ఎరగని రీతిలో మరి అభివృద్ధి నిధులు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తీసుకున్నట్టయితే గతంలో రేవంత్ రెడ్డి గారు వచ్చి మెదక్ చర్చికి ఏడుపాయలకు నిధులు ఇవ్వడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి పూర్తిగా వెనుకబడ్డటువంటి పట్టణం జిల్లా కేంద్రం ఏదైతే ఉందో ఈ యొక్క జిల్లా కేంద్రానికి మొన్న యూడీఎఫ్ఏ నిధుల ద్వారా 18,70,00,000 రూపాయలు 29 పనులు చేపట్టడానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న టీయూఎఫ్డిసి గ్రాంట్ ద్వారా 30,29,00,000 ఏదైతే 95 పనులు చేపట్టడానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. నిజంగా చాలా గర్వంగా ఉన్నది. ఎందుకంటే మెదక్ పట్టణాన్ని అభివృద్ధి చేయాలంటే మరి మౌలిక వసతులు ఏర్పడాలంటే నిధుల అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు పట్టణ సుందరీకరణ కానీ పట్టణంలో దెబ్బతిన రోడ్లు కానీ మురికాల్వలు కానీ ఇతరత్ర కమ్యూనిటీ భవనాలు కానీ ఇతరత్ర బ్యూటిఫికేషన్ అన్నీ కూడా చేపట్టడానికి ఒక నిధులు ఎంతైనా అవసరం. మరి అంతేకాకుండా ఎమ్మెల్యే గారు నిన్న కూడా చెప్పడం జరిగింది మరొక 6-7 కోట్ల రూపాయలు కూడా మరి త్వరలో రానున్నాయి. పూర్తి స్థాయిలో నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మెదక్ పట్టణ ప్రజల తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.